హాయ్ అండి. ఈరోజైతే ములక్కాడ మిల్ మేకర్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలండి. కొంచెం వేగనివ్వాలి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ మగ్గేలోపు మసాలా అయితే దంచి పెట్టుకున్నానండి. మసాలాలో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అయితే వేసి దంచాను. ఈలోపు ములక్కాడ ముక్కలు కూడా మగ్గినాయండి. ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి వాటర్ అంతా పిండేసుకుని మనం ములక్కాడ ముక్కల్లో అయితే వేసేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఉడికేటప్పుడు ఒకసారి మూత తీసి ముందుగా తయారు చేసుకున్న మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోద్దండి. చూడండి ఎంతో సింపుల్గా మిల్ మేకర్ ములక్కాడ అయితే రెడీ అయిపోయింది. కూర రోటీస్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నా కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుద్ది. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.